రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక లెటర్ విడుదల చేశారు. అందులో చరణ్ పై తనకున్న ప్రేమను పవన్ కళ్యాణ్ చూపించారు. చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పవన్ విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వెండి తెరపై కథానాయకుడిగా తనదైన శైలిని ఆవిష్కరిస్తున్న రామ్ చరణ్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. చరణ్ కు మరిన్ని విజయాలు, ఆనంద ఉత్సవాలు ఇవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. తొలి చిత్రం నుంచి ప్రతి అడుగులో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఎప్పటికప్పుడు నవ్య రీతిలో పాత్రలను ఎంచుకుంటున్నారు. మరోవైపు రామ్ చరణ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆయనలోని సామాజిక బాధ్యతను తెలియజేస్తున్నాయి. నటనలో విభిన్న శైలిని చూపించడం, పెద్దల పట్ల గౌరవ భావన, ఆధ్యాత్మిక చింతన, సమాజం పట్ల బాధ్యత రామ్ చరణ్ ఎదుగుదలకు ఖచ్చితంగా దోహదం చేస్తాయి. సమున్నత స్థాయిలో నిలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అబ్బాయి చరణ్ పుట్టినరోజు సందర్భంగా బాబాయ్ పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన ఈ ప్రత్యేక శుభాకాంక్షలను అభిమానులు ముచ్చటగా షేర్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి బాబాయ్ని కలిగి ఉన్నటువంటి చరణ్ లక్కీ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. స్టార్ ప్రొడ్యూసర్స్ ఎందరో ఎవరితో సినిమా చేయాలని ఎదురు చూస్తారంటే పలికే పేరు రామ్ చరణ్. మెగాస్టార్ కొడుకుననే ఆలోచనే తన ప్రవర్తనలో రాదు. అంత గ్రౌండ్ టు ఎర్త్ రామ్ చరణ్. ఇది కో స్టార్స్ అన్నమాట. బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ అయినా ఎదిగే కొద్దీ ఒదిగి నటనలో రాడుదేలి తండ్రి పేరును నిలబెడుతూ అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకుంటున్న హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. నటనే వారసత్వం అనుకుంటే బంధాలు కలుపుకోవటం, ఫ్యాన్స్ ను ఆదరించడం, సేవా కార్యక్రమంలోనూ చిరంజీవి వారసత్వమే. ఎన్ని పనులున్నా భార్య కుమార్తెకి ఇచ్చే ప్రాముఖ్యత అంతకంటే ఎక్కువే. మాటలో మర్యాద, సినిమా ఫెయిల్ అయితే ఫ్యాన్స్ కి వివరణ ఇచ్చే సంస్కారం, ఇవన్నీ రామ్ చరణ్ ను అందరిలో ప్రత్యేకంగా చూపిస్తాయి. చేసే పనిలో నిబద్ధత, ఎదుటి వారికి ఇచ్చే గౌరవం, అంత పెద్ద కుటుంబం నుంచి వచ్చిన లేని అహంకారం ఆయనకి అలంకారాలు. జాతీయ మీడియా రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అంటుందంటే తనకున్న ఇమేజ్ మరింత పెంచిన తండ్రి గౌరవం కనిపిస్తాయి. సినిమాల్లోకి వచ్చింది చిరంజీవి వారసుడుగానే. దశాబ్దాలుగా తెలుగు సినిమాను ఏలిన మెగాస్టార్ కొడుకు సినిమాల్లోకి వస్తున్నాడు అంటే ప్రేక్షకుల ఆసక్తి, అభిమానుల అంచనాలు, వీటిని తొలి సినిమాతోనే అధిగమించడం సామాన్య విషయం కాదు. చిరుత చూసి 100 సినిమాలు చేసిన హీరోలాగా నటించాడని సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారంటే నటనతో ఎలా మెప్పించాడో అర్థం చేసుకోవచ్చు. చిరంజీవి గారు ఎలా చరణ్ అనే పేరు పెట్టారో గాని ఆంజనేయుడులానే చరణ్ కు తన బలం గురించి తనకు తెలియదని రాజమౌళి అనటం, అతను బాక్స్ ఆఫీస్ కెపాసిటీ నీకు తెలియదు, ఒకసారి చరణ్ తో సినిమా చేసి చూడమని ఫ్రెండ్ చెప్పినట్టు సుకుమార్ చెప్పటం. ఇంతటి విశిష్ట వ్యక్తి రామ్ చరణ్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని, మరింత కీర్తి సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మెగా బాక్స్ ఆఫీస్ తరపున మెగా బర్త్డే విశేష్ రామ్ చరణ్.